ఎలా అరేంజ్ చేసుకోవాలో చూడండి. మొదటగా చేతులు ఉన్నాయి కదా, ఈ భాగం నుంచి ఈ భాగం వరకు మనకు మార్క్ ఖచ్చితంగా పెట్టుకున్నాం కదా, ఆ భాగం నుంచి లైట్గా మార్కింగ్ అండి. ఈ పై భాగంలో ఎప్పుడైనా ఒక పావించి పైకి అన్నట్టుగా మనం ఐరన్ చేసుకోవాలి. చేసేటప్పుడు హాఫ్ షర్ట్లకు అనేది కొంచెం ఈ పై భాగం అనేది కొద్దిగా పావించి పైకి ఉండాలి. ఎందుకంటే చేయి పైన ఫోల్డ్ వస్తుంది, మనకు ఏమంటే పైకి లేస్తూ ఉంటుంది, మధ్య భాగంలో కొంచెం పైకి లేస్తూ ఉంటుంది. అందుకని కొంచెం రౌండ్గా లైట్గా వచ్చేలాగా ఇది ఐరన్ చేసి పెట్టుకోండి. ఇది హ్యాండ్స్. దీని తర్వాత పాకెట్ ఎలా తీసుకోవాలంటే, పాకెట్కి మనం ఒక పట్టీ అనేది వేయాలి. ఎందుకంటే జేబు భాగంలో ఫిక్స్గా ఉంటుంది. అప్పుడు మనం ఎంత జేబు అవుతుంటే, నేను పాయింట్ తక్కువ 5 వేస్తున్నాను. 36 ఉంది చెస్ట్ వచ్చేసి. చూడండి, దీని గురించి మనం లైనింగ్ గురించి, ఇది క్రాస్ కాకుండా చూడండి. మనం షర్ట్కి వేసే ఫ్రంట్ పట్టి ఉంటుంది కదా, అది అంటించాను ఇది. తర్వాత మనం ఆ సైజ్ తీసుకున్నాం కదా, దానికి ఇది ఇట్లా బెండ్ చేయండి. మనకి ప్యాటర్న్ అనేది ఉందండి, మీరు కూడా ఇలా కట్ చేసుకోవచ్చు. ఈ భాగానికి హాఫ్ ఇంచ్ డిఫరెన్స్ ఉండాలి. ఈ భాగం 5 ఉంటే ఈ భాగం 5.5 ఉండాలి. ప్యాకెట్ అనేది మీ సైజుని బట్టి తీసుకోవచ్చు. ఈ ప్యాటర్న్ అనేది ఉంటే మనకు తొందరగా ఈజీగా అవుతుంది కాబట్టి ఈ ప్యాటర్న్ రెడీ చేసి పెట్టుకున్నాను ముందే, ఏ సైజుకి ఆ సైజు. కొంతమంది షర్టు కుట్టేటప్పుడు పాకెట్ వేస్తూ ఉంటారు. ఇట్లా ఐరన్ చేసి ముందే చేసుకున్నాను అనుకో, మీకు ఏదైనా నీట్గా వస్తుంది. ఇప్పుడు కాలర్ అనేది అంటూ పెడదాం. అంటు పెట్టేటప్పుడు జాగ్రత్తగా అంటు పెట్టాలండి. కొంచెం ఒక్కోసారి అంటుకోదు, అది అంటుకుందో లేదో చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే సరిగా అంటుకోకపోతే తర్వాత కాలర్ మీద బబుల్స్ అనేది వస్తుంది. దీంతో పాటే కంటిన్యూస్గా మీకు షర్ట్ స్టిచ్చింగ్ కూడా పెడతాను నేను. ఇంకోటి కాలర్ కటింగ్ కూడా మీకు కావాలంటే మామూలుగా రెడీమేడ్ దొరుకుతూ ఉంటాయి. అది లేకుండా కాలర్ మీరు అదొకటి తెచ్చుకొని కాలర్ ప్యాటర్న్ కూడా రెడీ చేసుకోవచ్చు. దాని గురించి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. మనకు షాపులలో కాలర్స్ అనేవి అమ్ముతారు, మనకు దొరుకుతూ ఉంటాయి. అవి ఏ సైజుకి ఆ సైజు కూడా దొరుకుతాయి మనకు. అందుకని ఇప్పుడు ఇది మనం ఇది బండి చేసుకుంటే తర్వాత కుట్టేటప్పుడు నీట్గా ఈజీగా అవుతుంది మనకు. ఎందుకంటే రౌండ్ ఉంది కదా మన షేప్ అనేది. ఇది చూడండి, ఇది అయిపోయింది. ఇప్పుడు ఇది ఫ్రంట్ పట్టి కావాలని చెప్పింది కస్టమర్ వచ్చేసి. ఇందులో ఉల్టా సీదా ఉంది క్లాత్లో. చూడండి, ఫస్ట్ నేను బటన్ పట్టి మలుచుకుంటున్నాను. ఇది మనకు ఎంత సైజు కావాలో ఇప్పుడు ఫోల్డ్ చేసి పెట్టుకోండి. ఇట్లా ఒక 1 ఇంచ్కి తక్కువ ఒక పట్టిలాగా ఇట్లా ఐరన్ చేసి పెట్టుకోండి. కుట్టేటప్పుడు కూడా మీకు ఈజీగా ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత ఇది మనకు కాజా పట్టి అండి. ఇది ఎలా వేయాలంటే, ఇది వచ్చేసి మనకు అవుట్ పట్టి, బయట పట్టి అంటారు కదా, అది ఒక పట్టి తీసుకొని చిన్న పట్టి 1 ఇంచ్ పట్టి వేస్తున్నాను. ఇది ఉల్టా సీజ్ ఉంది కాబట్టి ఏం చేయాలంటే, మనం ఇక్కడ దీనికో సెంటర్ భాగం తీసుకోండి పట్టికి. ఈ సెంటర్కి ఇది మిడిల్ చేయండి. మనకి ఇన్పట్ అయితే డైరెక్ట్ ఇక్కడ పెట్టేస్తాము, లోపల పట్టి అయితే ఇది బయటకు కనబడుతుంది కాబట్టి దీన్ని మిడిల్ చేసుకోవాలి మనం ఎప్పుడైనా. లేకపోతే ఫ్రంట్ లూజ్ అనేది ఎక్కువ తక్కువ అవుతుంది. చూడండి, నేను మిడిల్ చేశాను నేను ఇక్కడికి.
దీన్ని మళ్ళీ ఇటు ఫోల్డ్ చేసేయండి. ఇప్పుడు ఈ భాగం ఉంది కదా, ఇంకో ఫోల్డ్ చేయండి దీన్ని డైరెక్ట్గా. ఆ ఎక్కువ వచ్చిన భాగం అనేది మనం కట్ చేసుకోవాలి. చూడండి, ఈ భాగం అనేది మనకి ఎక్కువ వచ్చింది కదా, ఇది బయట పెట్టి కాబట్టి ఇది మనం కట్ చేసుకుందాం. ఎందుకంటే కుట్టేటప్పుడు ఇది బయటకు వెళ్తుంది. ఇట్లా ఉంటే ఎలా కుట్టాలో కూడా నేను నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. చూడండి, దీనికి ఎంత అవుతుందో కరెక్ట్గా నేను ఇది తీసుకున్నాను. ఇది కుట్టేటప్పుడు కూడా మనం ఇక్కడ టంచర్ కుట్టేస్తాం కదా, ఇక్కడ హాఫ్ టంచర్ మనం కుట్టేటప్పుడు తర్వాత ఇట్లా అనేది వస్తుంది. నేను స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. ఓకేనా, ఇది మనం ఆర్డర్లో పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే. ఇక బ్యాక్లో షోల్డర్ పెట్టాను. దీని తర్వాత మనం దీని మీద ఫ్రంట్లో అనేది పెట్టుకోవాలి. చూడండి, ఫ్రంట్. దీని తర్వాత కాలర్ అనేది పెట్టుకోవాలి. దీని తర్వాత హ్యాండ్స్, పాకెట్ అనేది ఒక ఆర్డర్లో పెట్టుకొని కుట్టేటప్పుడు కూడా మనకు ఈజీ అవుతుంది. ఈ విధంగా సెట్ చేసుకోండి.